హాయ్ అండి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేయగానే సేవ్ పునర్విక అని వస్తుంది కదా! సో, ఇంతకీ ఎవరి పునర్విక అంటే ఈ పాప అయితే 8 నెలల చిన్నారి పాప. సో, ఈ పాపకి ఎస్ఎంఏ టైప్ 1 అనే రేర్ డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్ వల్ల శ్వాస తీర్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట. సో, ఇంత చిన్న పాపకి అంత అనారోగ్యం రావడం చాలా బాధాకరమైన విషయం. మన ఇండియా కంట్రీలోని ఎక్కడ కూడా దీనికి సంబంధించిన మెడిసిన్ లేదంట. అదర్ కంట్రీస్ నుండి ఒక ఇంజెక్షన్ తెప్పిస్తే క్యూర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ అన్నారంట. సో, ఆ ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లంట. సో, మన అందరం కలిసి ఆ పాపకి సహాయం చేయాలి. మీకు తోచినంత మీరు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయండి. నాకు తోచినంత నేను కూడా హెల్ప్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వాల్యుబులే. ఒక చిన్నారి పాప ప్రాణాన్ని కాపాడుతుంది. సో, ఆ పాప ప్రాణంలో మీ చేతులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అండ్ ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి తగ్గ హెల్ప్స్ అయితే చేస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మెయిన్లీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా రియాక్ట్ అయ్యారు అందరూ. సో, ఆ పాప హెల్త్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరగా క్యూర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఏమి కూడా యాడ్ చేయట్లేదు. క్యూఆర్ కోడ్స్ కానివ్వండి, నెంబర్స్. ఆల్రెడీ చాలా యూట్యూబర్స్ అయితే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ట్రావెల్ విత్ జగదీష్ అన్న అయితే కలెక్ట్ చేస్తున్నట్టు నాకు ఐడియా ఉంది. సో, ఆ అన్న ఛానల్కి వెళ్ళి చూడండి. నెంబర్స్, స్కానర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే కంపల్సరిగా వెళ్ళి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.